హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనలో చాలామందికి దీపారాధన విషయంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తలు కలిసిన తర్వాత దీపారాధన చేయవచ్చా? తలస్నానం చేసి దీపారాధన చేయాలా? తలస్నానం చేయకుండా దీపారాధన చేయవచ్చా లేదా? ప్రతిరోజు కూడా బెడ్షీట్లు దుప్పట్లు మార్చి శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ చేసుకోవాలా? ప్రతిరోజు ఇల్లు తూడ్చిన తర్వాతే పూజ చేసుకోవాలా? అలాగే ఆడవారికి అడ్డంకి వస్తే 5వ రోజు నుంచి పూజ చేసుకోవచ్చా? 5వ రోజు పీరియడ్ అయిపోకపోయినా సరే పూజ చేసుకోవచ్చా? ఇంట్లో ఆడవారికి అడ్డంకి వస్తే మగవారు పూజ చేయవచ్చా? మగవారు గుడికి వెళ్ళొచ్చా? ఇలా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. మేము మా పెద్దల నుండి నేర్చుకున్నది, అలాగే మేము పాటించేది ఈరోజు వీడియోలో తెలుపుతాను. ప్రతిరోజు ఇల్లు మొత్తం తూడ్చిన తర్వాతే దీపారాధన చేసుకోవాలా అంటే ఇల్లు మొత్తం తూడవాల్సిన అవసరం లేదండి. దేవుడి మందిరం ఎక్కడ ఉంటుందో అక్కడ తూడ్చుకుంటే సరిపోతుంది. కొంతమందికి దేవుడి మందిరం సపరేట్గా ఉంటుంది. అలా ఉంటే అసలు ప్రాబ్లమే లేదు, మందిరం వరకు తూడ్చుకోవచ్చు. ఒకవేళ కిచెన్లో ఉన్నట్టయితే కిచెన్ వరకు తూడ్చుకుంటే సరిపోతుంది. లేదా డైనింగ్ హాల్ పక్కన ఉంది అనుకుంటే అక్కడ వరకు తూడ్చుకోండి. అలాగే భోజనం చేసే చోట కూడా తూడవండి. అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లండి. తూడవలసిన పని లేదు. ప్రతిరోజు బెడ్షీట్లు మార్చి పూజ చేసుకోవాలా అంటే ప్రతిరోజు బెడ్షీట్స్ మార్చాల్సిన అవసరం లేదండి. కాకపోతే అసలు ఎప్పుడూ కూడా పూజ అయ్యే వరకు మంచం ముట్టుకోకూడదు. బెడ్షీట్లు మార్చినా మార్చకపోయినా సరే స్నానం చేసి రాగానే పూజ అయ్యే వరకు మంచం తగలకూడదు. కొంతమంది స్నానం చేసి రాగానే వేసుకునే బట్టలు మంచం మీద వేసి స్నానం చేసి వస్తుంటారు. పూజ చేసుకునే రోజు అటువంటి పనులు కూడా చేయకూడదు. మంచం మీద బట్టలు కూడా వేయకూడదు. మంచం అసలు తగలకుండా పూజ చేసుకోవాలి. అలాగే తలస్నానం విషయంకి వస్తే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. నిత్య పూజ చేసుకోవచ్చు. కానీ మగవారు మాత్రం తలస్నానం చేయకుండా పూజ చేయకూడదు. ఆడవారు కూడా తలస్నానం చేయకుండా పూజ చేసుకోవచ్చు, కానీ అభిషేకాలు చేయటం లాంటివి చేయకూడదు. దీపారాధన వరకు చేసుకోవచ్చు, విగ్రహాలు ముట్టుకోవడం లాంటివి చేయకూడదు. అలాగే తలస్నానం చేసిన రోజు కాకుండా నార్మల్ రోజు తలస్నానం చేయకుండా పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తలకి నూనె ఉండాలి. నూనె ఉన్నప్పుడే తలస్నానం చేయకుండా పర్వాలేదు. ప్రతిరోజు నూనె పెట్టుకునే పరిస్థితి లేదు అంటే బయటకు వెళ్తుంటారు, ఆఫీస్కి వెళ్తుంటారు. అలా ఉన్నప్పుడు నూనె పెట్టుకొని వెళ్ళలేరు. అటువంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం నూనె తీసుకొని మాడ వరకు రాసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా పాపిట్లో కుంకుమ ఉంచుకొని పూజ చేసుకోవాలి. ఆడవారికి తల మీద గంగమ్మ తల్లి ఉంటుంది అని చెప్తారు. అందుకే నుదుటిన ఎప్పుడు కుంకుమ పెట్టుకొని పూజ చేసుకోవాలి. కానీ ఉపవాసం ఉన్న రోజు అలాగే ముడుపులు కట్టాలి, ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి, పీఠం పెట్టుకొని పూజ చేసుకోవాలి. అటువంటివి ఏమి చేయాలన్నా సరే తలస్నానం చేసిన తర్వాతే పూజ చేసుకోవాలి. మాంసాహారం తిన్న తర్వాత కూడా తలస్నానం లేకుండా పూజ చేసుకోవచ్చు, కానీ తలకి నూనె ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ప్రత్యేకమైన పూజలైతే చేయకూడదు. అలాగే గుడికి వెళ్ళాలి అనుకుంటే కూడా తలకి నూనె ఉంటే గుడికి కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళడం, దేవుణ్ణి తాకటం లాంటివి చేయకూడదు. దండం పెట్టుకొని రావచ్చు. అలాగే మనం ఏదైనా ప్రత్యేక పూజలు ఉంటే అన్నీ ఏర్పాటు చేసుకునేసరికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు డోర్ మ్యాట్స్, డోర్ కర్టెన్స్ తగులుతూ ఉంటాయి. అందుకే అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత తప్పకుండా స్నానం చేసి పూజ చేసుకోవాలి. నార్మల్ స్నానమైనా చేయవచ్చు. అంటే ఉదయం ఎలాగో తలస్నానం చేసి ఉంటాం కదా, అందుకే మళ్ళీ పూజ మీద కూర్చునేటప్పుడు నార్మల్గా స్నానం చేసి కూర్చోవచ్చు. లేదా ఏదైనా ప్రత్యేకమైన పూజ ఉంది అనుకుంటే ముందు రోజే డోర్ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకోండి. అప్పుడు తప్పు ఉండదు. ఏదైనా ప్రత్యేకమైన పూజ ఉంటే మాత్రం మనం ముందు రోజు భోంచేసి ఉంటాం కాబట్టి ఇల్లు తప్పకుండా ఉదయాన్నే తుడవాలి. అలాగే మనం వారంలో ఉపవాసాలు ఉంటూ ఉంటాం కదా, ఆ రోజుల్లో కూడా ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని అప్పుడు తలస్నానం చేసి పూజ చేసుకుంటే మంచిది. అలాగే ఇక ఆడవారి అడ్డంకు విషయంకి వస్తే 4వ రోజు 5వ రోజు తప్పకుండా తలస్నానం చేయాలి. 5వ రోజు తలస్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవచ్చు. అయితే 4వ రోజుతో కంప్లీట్గా మనకి అడ్డంకు అయిపోతేనే 5వ రోజు పూజ మొదలు పెట్టుకోవాలి. ఒకవేళ అడ్డంకు అయిపోకపోతే అంటే కొంతమందికి 6 రోజులు 7 రోజులు కూడా ఉంటుంది. అటువంటప్పుడు పూజ చేసుకోకూడదు. అంతా మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాతనే పూజ చేసుకోవాలి. ఖచ్చితంగా 5వ రోజు తలస్నానం చేయడమే కాకుండా ఇంట్లో దుప్పట్లు, బెడ్షీట్లు అన్నీ కూడా మార్చాలి. డోర్ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ అన్నీ మార్చాలి. ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. అలాగే వీలైతే ఆవు పంచకంతో ఇల్లంతా చల్లుకోవాలి. ఆవు పంచకం దొరికితే చాలా మంచిది. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒకవేళ ఆవు పంచకం లేదు అనుకుంటే పసుపు నీళ్ళు చల్లుకోవచ్చు. ఒకవేళ ఆవు పంచకం దొరకకపోతే ఈ మధ్య పూజా స్టోర్స్లో బాటిల్స్ కూడా వస్తున్నాయి. అలా ఒక బాటిల్ తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడు మనకి పీరియడ్ వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దేవుడి మందిరం కూడా శుద్ధి చేసుకుని పటాలన్నీ తూడ్చి అప్పుడు పూజ మొదలు పెట్టాలి. అలాగే దేవుడి పటాలు తూడ్చిన రోజు తప్పకుండా ఏదైనా నైవేద్యం చేసి సమర్పించాలి. ఇంట్లో ఆడవారికి అడ్డంకు అయిపోయిన తర్వాత 5వ రోజు బెడ్షీట్స్, దుప్పట్లు, డోర్ మ్యాట్స్, డోర్ కర్టెన్స్ వీటితో పాటు మనం గ్యాస్ దగ్గర యూజ్ చేసే మసిగుడ్డలతో సహా మార్చాలి.
ప్రతిరోజు గ్యాస్ స్టవ్ కడుగుతాము. ఆ రోజైతే తప్పకుండా కడిగిన తర్వాతే నైవేద్యం చేయాలి. 4వ రోజు తలస్నానం చేసిన తర్వాత ఆ టవల్స్ కూడా ఉతికేసేయండి. 5వ రోజు కొత్త టవల్స్తో తుడుచుకోవాలి. కొత్త టవల్స్ అంటే ఉతికిన టవల్స్తో తుడుచుకోవాలి. ప్రతిరోజు కూడా టవల్స్ మారుస్తాము. ఒకవేళ మార్చలేదు అనుకున్నా సరే 4వ రోజు మాత్రం తప్పకుండా ఆ టవల్స్ ఉంచకూడదు. 5వ రోజు ఉతికిన టవల్స్ తుడుచుకోవాలి. అలాగే ఆడవారికి అడ్డంకు వచ్చినప్పుడు బీరువా ముట్టుకోకూడదు. బీరువా లక్ష్మీదేవితో సమానము. అందుకే బీరువాని తాకకూడదు. 5వ రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకోవాలి. బట్టలు కూడా కొత్త బట్టలు తాకకుండా మీరు ఏవైతే ఉపయోగిస్తూ ఉంటారో ఆ 4 బట్టల వరకే తాకండి. తర్వాత 5వ రోజు తలస్నానం చేసిన తర్వాత వాటి మీద కూడా పసుపు నీళ్ళు చల్లండి. ఇక ఆడవారికి అడ్డంకు వస్తే మగవారు పూజ చేసుకోవచ్చా అంటే, ఆడవారు దీపారాధన కొండెక్కే వరకు బయటకు రాకుండా సపరేట్ రూమ్ ఉంది, పూజ చేసుకోగలము అనుకుంటే చేసుకోవచ్చు. దీపారాధన చేసిన తర్వాత ఇల్లంతా తిరుగుతాము అనుకుంటే మాత్రం అస్సలు పూజ చేయకూడదు. ఆడవారికి అడ్డంకు వస్తే మగవారు గుడికి వెళ్ళొచ్చా అంటే, ఆడవారు యూజ్ చేసే బాత్రూమ్ కాకుండా సపరేట్ బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూంలో స్నానం చేసి ఇంట్లో ఏమీ తగలకుండా గుడికి వెళ్ళవచ్చు. ఆడవారిని తగలకూడదు. అలాగే ఆడవారు ముట్టుకున్న వస్తువులు కానీ ఇంట్లో ఏమీ తగలకూడదు. అలాగే ఇంట్లో 2-3 తోటికోడళ్ళు ఉండి ఒకళ్ళకి అడ్డు వస్తే మిగతా వాళ్ళు పూజ చేసుకోవచ్చా అంటే, బాత్రూమ్ సపరేట్గా ఉండి పూజా రూమ్ సపరేట్గా ఉంటే అప్పుడు పూజ చేసుకోవచ్చు. అలాగే దీపారాధన కొండెక్కే వరకు ఇంట్లో అడ్డంకు వచ్చిన వారు తిరగకూడదు. అలాగే కొంతమంది ఉపవాసం ఉన్న రోజు ఉల్లి వెల్లుల్లి తినవచ్చా అని అడుగుతున్నారు. ఒక్క కార్తీక మాసంలోనే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉపవాసం చేస్తే మంచిదండి. నార్మల్ రోజుల్లో అయితే ఉల్లి వెల్లుల్లి తినవచ్చు. నాన్ వెజ్ మాత్రం తినకూడదు. అలాగే ప్రత్యేకమైన పూజలు ఉన్న రోజు, పీఠం ఏర్పాటు చేసుకున్న రోజు కూడా ఉల్లి వెల్లుల్లి తినవచ్చు. ఒక్క కార్తీక మాసంలోనే ఉల్లి వెల్లుల్లి నిషేధము. అంతేకాకుండా ఇంకొన్ని పవిత్రమైన రోజులు ఉంటాయి. అటువంటి రోజుల్లో కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా, ఆ రోజుల్లో కూడా ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉంటేనే మంచిది. మామూలుగా ఉపవాసం రోజుల్లో అయితే తినవచ్చు. అలాగే మనం పువ్వులు, పండ్లు బయట నుండి కొనుక్కొని వస్తాము. అవి మనం దేవుడికి సమర్పిస్తాము. అవి అమ్మేవారు శుద్ధిగా ఉన్నారో లేదో కూడా తెలీదు, కానీ వాటిని తాకి ఇస్తారు. మనం వాటిని ఎలా సమర్పించాలి అంటే, ఎప్పుడైనా సరే పూజ మొదలయ్యే ముందు అన్నీ ఏర్పాటు చేసుకొని వాటి మీద నీళ్లు చల్లాలి. అప్పుడు అవన్నీ కూడా శుద్ధి అవుతాయి. ఆ తర్వాత పూలైనా పండ్లైనా దేవుళ్ళకి సమర్పించాలి. ఒక్క పూలు పండ్లే కాకుండా మనం పూజ కూర్చోగానే పూజా ద్రవ్యాల మొత్తం మీద మన మీద కూడా నీళ్లు చల్లుకోవాలి. అప్పుడు మనం తెలిసి తెలియక ఏదైనా తాకినా సరే తప్పుండదు. నాకు ఎప్పటి నుండో పూజా వీడియో పెట్టినప్పుడల్లా సరే కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ కామెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుని ఈరోజైతే వీడియో చేశాను. ఈ వీడియోతో కొంతమందికైనా వారికి వచ్చే సందేహాలు తీరుతాయి అనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ కూడా మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, పాటిస్తూనే ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. అందుకే ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.